బ్రేకింగ్ న్యూస్ ఆనందం అంతులేని విషాదంగా మారింది. సంబరాలు జరగాల్సిన చోట ఏడుపులు పెడబొప్పులు వినిపించాయి. తమ అభిమాన ప్లేయర్స్ ను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ ఉత్సాహం అత్యుత్సాహంగా మారింది. అదే తోపులాటకు కారణమైంది. ఆ తోపులాటే ఇప్పుడు 11 మంది చావుకు కారణమైంది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచిందన్న ఆనందంతో ఫ్యాన్స్ అంతా చిన్నస్వామి స్టేడియం వైపు పరుగులు పెట్టారు. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే అని, కానీ ఈవెంట్ను నిర్వహించింది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అంటూ ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య. ఈవెంట్ భద్రత కోసం 5,000 మంది పోలీసులను మోహరించామన్నారు సీఎం సిద్ధరామయ్య. అయితే ప్రమాద సమయంలో స్టేడియం వద్ద 2 నుంచి 3 లక్షల మంది వరకు ఫ్యాన్స్ ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా తొక్కిసలాట ఘటనపై ఆయన విచిత్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా తొక్కిసలాటలు జరిగాయని, మహాకుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారన్నారు. ఈ ఘటనపై పూర్తి అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మనం చూస్తున్నాం నిన్న బెంగళూరులో అయితే ఒక ఘటన చోటు చేసుకుంది. అసలు ఈ ఘటనకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు ఎంతమంది దీంట్లో మరణించారు? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? అసలు దీనికి సంబంధించి ఓవరాల్ గా అసలు దీన్ని నిర్వహించిన నిర్వాహకులు ఏం చెప్తున్నారు? నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘోర దుర్ఘటన పైన యావత్ దేశం నిర్హాంతపోయింది. వాస్తవానికి అటు ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు అక్కడ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, అట్లనే అక్కడ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అటు విధాన సౌధలో క్రీడాకారులందరికీ కూడా సన్మానం ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి తర్వాత చిన్నస్వామి స్టేడియంలో అటు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అటు జరగాల్సి ఉంది. కానీ అంచనాలకు మించి భారీగా క్రీడాభిమానులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. దాంతో తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందారు. అక్కడ మహిళలు, చిన్నవాళ్లతో పాటు అనేక మంది దుర్మరణం చెందారు. జరిగిన ఘటన పైన అటు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ఘటన పైన అటు న్యాయ విచారణకు అటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. ఎలా జరిగింది ఈ ఘటన పూర్తి వివరాలు వెంటనే కావాలంటూ ఆయన నివేదిక అడిగారు. దీనిపైన విచారణకు కూడా ఆదేశించారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 11 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా అటు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కానీ మృతుల సంఖ్య మరింత ఉండే అవకాశం ఉంటుందంటూ అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. నిన్న ఒక దశలో దాదాపుగా 15 మందికి పైగా మృతి చెందారంటూ చెప్పారు. 50 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళకయ్యే ఖర్చును కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ చెప్పారు. నిన్న జరిగిన ఘోర దుర్ఘటన పైన అటు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జరిగిన ఘటన పైన అటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా విచారం వ్యక్తం చేశారు. అనుకోకుండా ఇంతమంది వచ్చారు. వాస్తవానికి చిన్నస్వామి స్టేడియంలో కేవలం 35,000 మంది కెపాసిటీ ఆ స్టేడియంది. కానీ అంచనాలకు మించి భారీగా అభిమానులు తరలి రావడం, అక్కడ 3 లక్షల మందికి పైగా ప్రజలు గుమిగూడడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లుగా చెప్తున్నారు. వాస్తవానికి ఎయిర్పోర్ట్ నుంచి హెచ్ఏఎల్ నుంచి ఇక్కడికి ర్యాలీకి అనుమతించినట్లయితే ఆ దారి వెంట అభిమానులందరూ కూడా క్రీడాకారులను చూసేవాళ్ళు. అప్పుడు తొక్కిసలాట జరిగి ఉండేది కాదు. కానీ ఒకవేళ ర్యాలీకి అనుమతి ఇస్తే అక్కడ ఏమన్నా జరుగుతుందన్న ఉద్దేశంతోనే ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. దాంతో అభిమానులందరూ కూడా ఆ విధాన సౌధ దగ్గరికి, విధాన సౌధ ఎదురుగా ఉన్న అటు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకోవడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే జరిగిన దుర్ఘటన పైన అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా అటు ప్రధాని నరేంద్ర మోడీ, అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరూ కూడా
తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక ఆర్సీబీ టీం కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. అభిమానుల క్షేమమే తమకు ముఖ్యమంటూ విడుదల చేసింది. జరిగిన ఘటనపైన విచారం వ్యక్తం చేసింది. మొత్తం మీద అటు క్షతగాత్రులందరూ కూడా ఇంకా కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు అయితే చెప్తున్నారు. వాళ్లకు మెరుగైన వైద్య చికిత్స అందేలా ఇప్పటికే ఆసుపత్రులకు అటు ఆదేశాలు జారీ చేశారు. జరిగిన ఘటన పైన కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు ఆ విచారణ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ తొక్కిసలాట మొదలైంది, ఎందుకు అక్కడ పోలీస్ సిబ్బంది తగినంతగా లేరు, దాదాపుగా 5,000 మందితో అక్కడ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ఎక్కడ వైఫల్యం చెందారు అనే దానిపైన కూడా విచారణ ప్రారంభం కానుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్. ప్రస్తుతం అయితే నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా మృతులకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించింది. అసలు తొక్కిస్లాటకి సంబంధించి అసలు కారణాలు ఏంటి అనేది కూడా విచారణలో తేలనుంది.